నానమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది గాయత్రి. అత్తయ్య గారు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా? లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. జాగ్రత్త అమ్మా, అత్తయ్య గారు. అమ్మా. మెల్లగా. అత్తయ్య, జాగ్రత్త. రాత్రి నీకు అలా జరిగిన దగ్గర నుంచి ఎవరూ సరిగ్గా నిద్రపోలేదమ్మా. మాధవైతే పూజ గదిలోనే కూర్చుంది. అవును అత్తయ్య గారు, మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూసి నా మనసు విలవిల్లాడిపోయిందనుకోండి. అందరం చాలా భయపడిపోయాం నానమ్మా. పెద్దమ్మ రాత్రంతా నీ దగ్గరే కూర్చుండిపోయింది. నిన్ను మళ్ళీ మామూలు మనిషిలా చూస్తామనుకోలేదు నానమ్మ. నిన్నలా చూసేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. నీకోసం ఆ దేవుణ్ణి ఎంతగా మొక్కానో ఆ దేవుడే నా కోసం నిన్ను కాపాడాడు. నా బంగారు తల్లి, నేనంటే నీకెంత ప్రేమమ్మా. హాయిగా ఏసీ వేసుకుని పడుకుంటే ఇంత బాధ ఉండేది కాదు కదమ్మా. ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అసలు రాత్రి ఏమైందో నాకు గుర్తు లేదురా. మంచి నిద్రలో ఉండగా బాగా దగ్గొచ్చింది. లేద్దామని ప్రయత్నిస్తే గదంతా ఒకటే పొగ. కళ్ళు కనిపించలేదు, ఒకటే దగ్గు, ఆయాసం. బయటికి రాబోయాను, అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. అంతే. అంతే అని అంత తేలిగా ఎలా చెప్పేస్తున్నావు? డాక్టర్ గారు ఎంతలా కోప్పడ్డారో తెలుసా? ఎవరైనా ఈ కాలంలో కూడా అలా పొగ వేసుకుని పెట్టుకుంటారని అరిచారు. అంతేకాకుండా ఆ పొగలో ఎక్కువ లవంగాలు వేయడం వల్లే ఆ పొగ చుట్టేసుకుని ఆ ఘాటుకి నీకు ఊపిరి ఆడలేదు. నాకేం తెలుసు తల్లి, రాత్రి దోమలు కుడుతున్నాయంటే అదిగో ఆ రాధే ఆ చిట్కా చెప్పింది. ఆ చిట్కా వేసినందుకే డాక్టర్ గారు బాగా తిట్టారు. ఇంకా నయ్యం, సమయానికి వదిలి నిన్ను చూడబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. అంత సీరియస్గా నిద్రలోకి వెళ్ళిపోయావు తెలుసా? మరే డాక్టర్ గారు అవసరమైతే ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వస్తుంది అన్నారు. అంతా మా దురదృష్టం. చిచి, మా అదృష్టం. మీకేం కాలేదు. నారాయణ, పరమేశ్వర, దుర్గమ్మ తల్లి, మీరందరూ ఉండి నన్ను కాపాడారు. చేసిందంతా చేసేసి ఏమీ ఎరగనట్టు అలా గుడ్లప్పగించి చూస్తావేంటే? నిజం చెప్పు, నేను నీ మీద చిరాకు పడుతున్నానని కావాలనే అలా చేశావు కదా? లేదు బామ్మగారు, మీరు నాకు దైవంతో సమానం. మీకు హాని చేయాలని కల్లో కూడా అనుకోను. చాలే నోర్మి. రాత్రి పొగ పెట్టింది నువ్వే కదా? నేనే. మరి అందులో లవంగాలు నువ్వు కాక మరెవరైనా వచ్చి ఎందుకేస్తారు? ఎవరికి అవసరం? మీరు అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు బామ్మగారు. నేను అన్ని లవంగాలు వేయలేదు. అంటే నేనే సరదాగా వేసుకుని చావాలనుకున్నానా? అదేగా నువ్వు చెప్పేది? తను చెప్పేది కూడా వినండి బామ్మగారు. నేనెవరి మాట వినే పని లేదు. దేవకి, వాళ్ళిద్దరూ ఇక మీదట నా కంటికి కనిపించకూడదు. వాళ్ళ ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే పంపించేయి.
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. అది మా అమ్మే వీళ్ళ కరెక్ట్. పోనీలే, మొత్తానికి ఒక పీడ అయినా వదిలిపోతుంది. నీకే చెప్పేది దేవకి, అలా మౌనంగా నిలబడి చూస్తున్నావేంటి? బామ్మగారు, మా గురించి మేడం వాళ్ళ మీద కోప్పడకండి, మేమే వెళ్ళిపోతాం. రాదా? ఏంటి మనోహర్, ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తాం? ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూడాలంటే మనం ఇక్కడే ఉండాలి. బామ్మగారు, నేను చేసింది తప్పే, కానీ నేనేం కావాలని చేయలేదు. నన్ను క్షమించండి ప్లీజ్. ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక రకంగా చంపాలని చూస్తావు నన్ను. అంతేగా నీ ప్లాను? అమ్మా, ఆవేశపడకు. అయ్యో నానమ్మ, మంచినీళ్ళు తాగు. అత్తయ్య, ముందు మంచిగా తాగండి. చూడమ్మా, మనుషులు అన్న తర్వాత పొరపాట్లు చేస్తూ ఉంటారు. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. నీ ప్రాణాలు తీసేంత కక్ష రాదుకెందుకుంటుందమ్మా? తను పొరపాటును చేశానని చెప్తుంది కదా, వదిలే అమ్మా. నా ప్రాణాలు పోయేంత పరిస్థితి రావడం చిన్న పొరపాటు కాదురా. అత్తయ్య గారు, తను ఎవరికీ తెలియకుండా మీ గదిలో పొగ పెడితే తప్పు. కానీ తను వేపాకు పొగ వేసినప్పుడు నేను కూడా ఉన్నాను కదా. తనెన్ని వేస్తుందో చూసుకోపోవడం నాది కూడా తప్పే. నేను కూడా తన మీద కోప్పడ్డాను. ఇది తెలియక జరిగిన పొరపాటు, అంతే. ఎవరు కావాలని చేసింది కాదు. రాధా మనోహర్లు మనకి ఎంతో మేలు చేశారు. చేసిన మేలంతా మర్చిపోయి ఒక్క తప్పుని పట్టుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి? నేనెంత చెప్పినా నా మాట వినే పరిస్థితుల్లో మీరు లేరు. ఎవరెక్కడైనా తగలాడండి, నాకెందుకు? ఇదిగో, ఇక మీదట మాత్రం నా గదిలోకి రాకూడదు వాళ్ళు. సరే అత్తయ్య గారు, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, ముందు నేను స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది. మాధవి, వెళ్ళి వేడినీళ్లు పెట్టవే. ఇలా లేచిందో లేదో అప్పుడే పనులు చెప్పడం స్టార్ట్ చేసింది. అలాగే అత్తయ్య. ఈ అన్నయ్య వదిన రాధా మనోహర్లని ఇంట్లోంచి వెళ్ళనివ్వరు. ఆశపడి వేస్ట్. ఎంత ప్లాన్ చేశానో ఒక్కసారిగా అంతా చల్లబడిపోయింది. ఛా, ఇదంతా దేవకి వల్లే.